లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? కరీంనగర్ ఎంపీగా అంటే ఇద్దరు దొరలు ఉన్నారు ఆడ. ఓలంటే వెల్చెల రాజేందర్ రావు ఒక ఆయన, వినోద్ రావు ఒక ఆయన. ఇంకో ఆయన ఒక పేద బడుగు బలైన వ్యక్తి ఒక ఆయన, ఇంకో ఆయన పార్టీ నుండి పోటీ చేస్తుండు. అంటే ముఖ్యంగా మనందరి కరీంనగర్ సెగ్మెంట్ అంటే మనందరూ తెలిసి ఒక రాష్ట్రాన్నే ఉర్రితెలగించేంత తత్వాన్ని బీజేపీ పార్టీకి తీసుకొచ్చిన వ్యక్తి ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం పేరు ప్రఖ్యాతగాచి ఒక బీజేపీ పార్టీని అభివృద్ధి దిశ తీసుకుపోయిన వ్యక్తి బండి సంజయ్. ఈరోజు ఏంటంటే అందరికీ తెలుసు దొర పెత్తనం ఏ విధంగా ఉన్నదో 10 సంవత్సరాలు చూసినాం. దాని తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల కింద బండి సంజయ్ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు లోక్సభ సెగ్మెంట్లో. ఇప్పటి కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఒక పార్టీకి అయితే పని మనిషిని కాదు, కాకపోతే ఏంటంటే అక్కడ లోకల్ వ్యక్తుల దృష్ట్యా, అక్కడ ఉన్న ప్రజల దృష్ట్యా, అక్కడ ఉన్న యువకుల దృష్ట్యా ఈరోజు మన అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో యూత్ క్రేజ్ ఎవరికి ఎక్కువ ఉందంటే ఫస్ట్ బండి సంజయ్ పేరు తీస్తారు. ఎందుకంటే ఆయన ఎంత అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఏ ఒక్క మనిషిని కూడా, ఏ ఒక్క విద్యార్థిని కూడా, ఏ ఒక్క ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టక ఆయన ఫోన్ రెస్పాండ్ అయ్యి ఈ యొక్క తెలంగాణ ప్రజల గురించి కావచ్చు, ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ ప్రజల గురించి కావచ్చు, అనేక ఇబ్బందులు పడి కూడా, అనేక కేసులు ఆయన మీద పడి కూడా, అనేక సార్లు జైలుకు పోయినా కూడా ఆయన ప్రజలకు సేవ చేయడానికే ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయనకు ఒకటి అడుగుతా, ఈ యొక్క వెల్చెల రాజేందర్ రావు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయనే. ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ప్రచారం చేయలే, ఏ ఒక్క పార్టీకి కూడా ఆయన పనిచేయలే. ఆయన ఏంటంటే బాగా పైసలు ఉన్నాయి కాబట్టి టికెట్ ఆయనకి ఇచ్చారు. ఇప్పటికి ఆయనకు టికెట్ ఇచ్చాడు, అక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇంక 2-3 కాంగ్రెస్ నాయకులకే నచ్చలేదు. అక్కడ టికెట్ వాళ్ళకి ఇవ్వాలంటే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అని ఒక ఆయన వ్యక్తి ఉంటాడు, హుస్నాబాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిండు. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ ఇస్తలేడు. అయితే ఏంటంటే ఇవాళ రేపు పార్టీ ఎక్కడ ఏమవుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర 200 కోట్లు ఉన్నాయి, సీఎంకు 100 కోట్లు పోవాలి, అక్కడ ఉన్న అధిష్టానానికి కేంద్ర అధిష్టానికి 100 కోట్లు పోవాలి అని చెప్తున్నారు. మనందరూ తెలుసు వినోద్ రావు అంటే ప్రణాళిక కమిటీ మొన్నటిదాకా వైస్ చైర్మన్ ఉండే. ఇక మనకి ఏంటంటే బాస్ అని తిరిగిన తర్వాత బాస్ మూలకు పడ్డాడు, బాస్ అయిపోయింది పని. ఇప్పుడు బాస్ అయిపోయిన తర్వాత వినోద్ రావు కూడా గట్టినే అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో మన అందరం అంటారు బీఆర్ఎస్ కోటేయాలి, కాంగ్రెస్ కేయాలి ఒకటి అంటారు. కానీ ఈరోజు మన అందరూ తెలుసు సామాన్య ప్రజానికానికి కూడా ఉంది ఒకటే, ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ యొక్క ఒక్క సీటు కావచ్చు కరీంనగర్లో గెలిచింది అనుకున్నాం అనుకో, సపోజ్ చెప్తున్నా కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచింది అనుకున్నాం అనుకో, మీరు ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాన్ని బలపరచగలుగుతారా అని మీ సూటి ప్రశ్న ఈ యొక్క ఇద్దరు నాయకులను అడుగుతున్నా. ఒకటి అడుగుతున్నా, ఈ యొక్క వెల్చెల రాజేందర్ రావు కావచ్చు, ఇంకోటి ఏంటంటే వినోద్ రావుని ఒకటే అడుగుతున్నా. ఈరోజు మీరు ఒక వ్యక్తిని పట్టుకొని తిరుగుతున్నారు, ఆ యొక్క వ్యక్తి లేకపోతే మీ యొక్క కాంగ్రెస్ పార్టీయే లేదు. ఒక వ్యక్తి గాడిద గుడ్డు అంటుండు, ఆ గాడిద గుడ్డు మరి మీరు 2500 మహిళలకు ఇస్తా అన్నారు, అదేటిపోయింది గాడిద గుడ్డు. ఈరోజు పింఛన్లు 4000 అన్నారు, అదేటిపోయింది. రైతు రుణమాఫీ 4000 అన్నారు, మన రైతు రుణమాఫీ అన్నారు 4000 కాదు కానీ 15,000 అన్నారు, అది పోయింది. రైతు భరోసా అన్నారు, రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నారు, మరి ఇవన్నీ ఎడిపోయినాయి. కాబట్టి ఒక్కటే కరీంనగర్ ప్రజలారా, చైతన్య ప్రజలారా, యువకులారా, నిరుద్యోగ యువకులారా, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. ఈరోజు ఏంటంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కరీంనగర్ సెగ్మెంటు ఒక ఇద్దరు నాయకులు చూస్తున్నారు. ఎందుకంటే అలా ఆశాజీవులు, మేము గెలిస్తే మాకు ఇంకో పైసలు దాచుకోవచ్చు అని లిక్కర్ స్కామ్ మొన్న కవిత ఎట్లు ఇరుక్కున్నదో వీళ్ళిద్దరు కూడా గట్టినే ఇరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అక్కడ గెలుద్దామని చూస్తారు. కానీ ఒక్కటేసారి ఆలోచించుకోండి, ఇప్పటికైనా మీ తరపున ఎవరు ప్రశ్నిస్తారు? ఈరోజు 317 ఏంటిదంటే ఉపాధ్యాయుల గురించి పోరాడింది బండి సంజయ్, ఈరోజు నిరుద్యోగ యువకుల గురించి పోరాడింది బండి సంజయ్, ఈరోజు ఒక బీడీ కార్మికుల గురించి పోరాడింది బండి సంజయ్, నేతన్నల గురించి పోరాడింది బండి సంజయ్. కాబట్టి కరీంనగర్కి ఈరోజు కరీంనగర్ నుండి వరంగల్, ఎలకతుర్తి ఇలా హైవేలు ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ప్రవర్తించే ఒక రోడ్ల నిర్మాణం 1000 కోట్లతోటి నిధులు తెచ్చింది, కేంద్రం నుండి తెచ్చింది బండి సంజయ్. ఈరోజు స్మార్ట్ సిటీలు కరీంనగర్ కేంద్రానికి తెచ్చింది బండి సంజయ్. ఈరోజు రైల్వే స్టేషన్ కరీంనగర్కి తేవడానికి కారణం బండి సంజయ్. ఇలా అనేక విధాలుగా దాదాపు కొన్ని 1000 కోట్లు కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ అభివృద్ధి కావడానికి కారణం బండి సంజయ్. కాబట్టి మీరందరూ కూడా ఒక చైతన్యవంతులై, ఈరోజు బండి సంజయ్ దగ్గర పైసలు లేవు కావచ్చు, కాకపోతే ఆయన దగ్గర ఎలా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక ఉంది. ఆయన దగ్గర యువత రోజు ఈరోజు వేరే పార్టీలు ఎట్లుంటాయి అన్నంటే 500 ఇచ్చినావా, 1000 ఇచ్చినావా, 2000 ఇచ్చినావా, తీసుకున్నావా, తాగినావా, ఓట్లు వేసినావా, పోయినావా అనే చూస్తారు. కానీ బండి సంజయ్ దగ్గర స్వచ్ఛందంగా ఈ యొక్క 4 రోజుల పాటు తన ఉద్యోగం కావచ్చు, తన యొక్క ఇతర పనులు కావచ్చు వదిలేసుకుని కూడా స్వచ్ఛందంగా పనిచేసే అభిమానులు ఉన్నారు బండి సంజయ్కి. అది ఒక గొప్ప అచీవ్మెంట్ బండి సంజయ్. అంటే ఈరోజు ఒక వ్యక్తి నాకు ఏం ఉపయోగం లేకుంటే, నీతోటి నాకు ఏం ఉపయోగం లేకుంటే నా దగ్గరికి వస్తామన్నా రావు కదా.
కాబట్టి ఏంటిదంటే ఆయన ఏ విధంగా ఉపయోగపడ్డాడు, ఏ విధంగా సమాజాన్ని చైతన్యపరిచిండు, ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకపోయిండని ఒక్కసారి ఆలోచించి మీరేంటిదంటే ఇది ఒక ఎన్నిక, కరీంనగర్ లోక్సభ ఎన్నిక ఇద్దరు ధనవంతులకు ఒక పేద బడుగు బలిగిన వర్గాల వ్యక్తికి సంబంధించిన ఎన్నిక కాబట్టి మీరు ఈరోజు మీరందరూ కూడా అంటారు కదా, మరి దీన్ని ఒక బీసీ వర్గానికి కూడా ఇవ్వచ్చు ఈ టికెట్లు, ఎందుకు ఇవ్వాలి మరి జనరల్ టికెట్? మరి ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరు కూడా ఎవరైతే మీకు మేలు చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలి. ఈ యొక్క 7 నియోజకవర్గాలు ఉంటాయన్న కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్లో, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసిన ఘనత ఈ యొక్క బీఆర్ఎస్ది కాదు, కాంగ్రెస్ది కాదు. ఈ యొక్క 5 సంవత్సరాలలో చాలా అభివృద్ధి పనులు చేసిన ఘనత బండి సంజయ్కి ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, బండి సంజయ్ గారిని ఒక 2 లక్షల మేయాడితోటి, అత్యధిక మేయాడితోటి కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్లో గెలిపిస్తే ఈరోజు ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉండి ఒక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా డెవలప్ చేసిండో అదేవిధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ కావచ్చు, కరీంనగర్లో ఉన్న 7 నియోజకవర్గాలను కూడా ఆ విధంగా డెవలప్ చేసిండు. కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులై లాస్ట్ రోజు రాజేంద్రరావుకి పైసలు బాగానే ఉన్నాయి, వినోద్రావుకి బాగా పైసలు ఉన్నాయి, మందు బాటలు ఇస్తారు, పైసలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, 2000 ఇస్తారు, 5000 ఇస్తారు, 10,000 ఇస్తారు, ₹1,00,000 ఇస్తారు వచ్చి, ఎందుకంటే పైసలు బాగున్నాయి. దొరలు ఎట్లుంటుంది తెలుసుగా, దొరలది అట్లుంటుంది. కాబట్టి ఈరోజు ఒక సామాన్య వ్యక్తి మన లెక్కనే పెరిగిన వ్యక్తి, ఆయనను మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయనను ఎన్నుకొని ఈ యొక్క సమాజాన్ని కావచ్చు, కరీంనగర్ లోక్సభ స్థానాన్ని కావచ్చు ఆయన మార్చాలనుకొని ఈరోజు ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈరోజు ఎవరి దగ్గర పడితే అలా పైసలు ఉంటాయి అన్న. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఒక పేద వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. అది కూడా అన్ని రకాల మనకు అన్ని వేళలు అందుబాటులో ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలి. కాబట్టి మనం బండి సంజయ్ గారికి నేను గమనించిన విషయం ఏంటంటే, నేను ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, కాకపోతే ఏంటంటే నా కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ కాబట్టి ఏంటంటే ఆయనను చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఈరోజు అనేక విధాలుగా కూడా పోరాడే తత్వాన్ని నేర్చుకున్నాం, ఇలా ప్రశ్నించగలగాలని నేర్చుకున్నాం, ఇలా ఏ విధంగా చెప్పాలని నేర్చుకున్నాం, దిశానిర్దేశం చేయాలని నేర్చుకున్నాం. కాబట్టి అలాంటి వ్యక్తికి మరొకసారి ఈ యొక్క లోక్సభ సెగ్మెంట్లో ఎంపీగా అవకాశం ఇస్తే ఇంకా ఈ యొక్క కరీంనగర్ లోక్సభని చాలా అభివృద్ధి చేసే దిశగా బండి సంజయ్ అడుగులు వేస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా పైసలు బాగున్నాయి, పైసలు దాచుకోవడానికే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ముఖ్యంగా యువకులారా, మీ ఓటు ఒక్కటి కూడా వేరే పార్టీలకు పోకుండా మీకున్న ఓట్లన్నీ బండి సంజయ్కి గంపగుత్తబడి ఒక వ్యక్తిని లోక్సభ పంపిస్తే మీకు నిరుద్యోగం గురించి కావచ్చు, మీకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కావచ్చు, అనేక విధాలుగా బండి సంజయ్ ఒక 5 సంవత్సరాలలో ఎన్ని విధాలుగా ప్రశ్నించిండు యొక్క అధికార పక్షాలను మీ అందరూ తెలుసుకోబట్టి అలాంటి నాయకుని ఎన్నుకుంటే మన కరీంనగర్ లోక్సభ సెగ్మెంటు అభివృద్ధి చెందుతుందని ఒక యువకులకు కావచ్చు, కరీంనగర్ ప్రజలకు కావచ్చు, కరీంనగర్ నిరుద్యోగ యువకులకు, కరీంనగర్ టీచర్లకు మీ అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నా. కాబట్టి మీ ఓటక్కు వినియోగించుకోండి. ఓటక్కు కూడా ఒక సామాన్య వ్యక్తికి, పేద బడుగు బలిగిన వర్గాల వ్యక్తి ఒక బండి సంజయ్కి ఓటేసి కరీంనగర్ సెగ్మెంట్లో గెలిపించాలని ఒక కరీంనగర్ లోక్సభ ప్రజలకు విన్నవించుకుంటున్నాను.